నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 24 గంటల్లో అది తమిళనాడు, ఏపీ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి ప్రయాణిస్తుంది. ఫలితంగా రానున్న 3 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. తీరం వెంబడి 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. 3 రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం మరింత బలపడింది. రానున్న 24 గంటల్లో అది తమిళనాడు, ఏపీ తీరం వైపు ప్రయాణించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆ తర్వాత ఏపీ తీరం వెంబడి ప్రయాణిస్తుంది. ఫలితంగా రానున్న 3 రోజుల్లో ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఇక తీరం వెంబడి 30 నుంచి 35 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశాలున్నాయి. 3 రోజుల పాటు చేపల వేటకు వెళ్లొద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.